పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. మైనర్ డ్రైవింగ్ మీద ట్రిపుల్ రైడింగ్ మీద స్పెషల్ డ్రైవ్ కండక్ట్ చేయడం జరిగింది. వీటిలో భాగంగా మనం దరిదాపు సుమారు 100 వెహికల్స్ మైనర్స్ తోలుతున్న వెహికల్స్ మనం పట్టుకోవడం జరిగింది. ఆ భాగంలోగా ఈరోజు వాళ్ళకి పేరెంట్స్కి కౌన్సిలింగ్ ఏర్పాటు చేయడం ఈ జిల్లాలో మొట్టమొదటిసారిగా స్టార్ట్ అయింది. ఇది ఈ ప్రోగ్రాం అనేది నిరంతరం జరుగుతూ ఉంటుంది. ఎవరైతే మైనర్ వెహికల్స్ డ్రైవ్ చేస్తూ పట్టుబడతారో వారి యొక్క పేరెంట్స్ని పిలిపించి కౌన్సిలింగ్ చేయడం అనేది నిత్యం అనేది జరుగుతూ ఉంటుంది. అలాగే ఈ మైనర్స్కి డ్రైవ్ చేస్తున్న వెహికల్స్కి మొట్టమొదటిసారిగా అయితే 5000 ఎంఈ యాక్ట్ ప్రకారం 181 ప్రకారం 5000 మొదటి విడతగా ఫైన్ విధించడం జరుగుతుంది. లేదు ఆ తర్వాత అతను రూల్ పాటించకుండా మళ్ళీ కంటిన్యూ చేస్తే సెకండ్ టైం వచ్చేసి 25,000 ఫైన్ పడుతుంది. దాని యొక్క వెహికల్ రిజిస్ట్రేషను క్యాన్సిల్ అవుతుంది. అలాగే ఎవరైతే మైనర్ డ్రైవర్ ఉంటారో మైనర్ డ్రైవింగ్ చేస్తూ ఉంటారో ఆ వ్యక్తి ఆ కుర్రవానికి 25 ఇయర్స్ ఇచ్చిన దాకా మళ్ళీ లైసెన్స్ ఇవ్వబడదు అన్నమాట. ఇలా కండిషన్స్ అన్నీ స్ట్రిక్ట్గా ఉన్నాయి. రిపీటెడ్ చేస్తే పూర్తిగా వెహికల్ కూడా సీజ్ చేయడం జరుగుతుంది. కాన్స్పికేషన్ గవర్నమెంట్ కూడా చేయడం జరుగుతుంది. అదేవిధంగా మన టౌన్లో ఆటోమేటిక్ ఫైన్ జనరేట్ సిస్టమ్ అని చెప్పి అది త్వరలో స్టార్ట్ కాబోతుంది. ట్రైల్లను కూడా స్టార్ట్ అయింది. దీని ప్రకారం ఏంటంటే అక్కడున్న సీసీ కెమెరాస్ అన్నీ మా ప్రమేయం లేకుండానే వెహికల్స్ యొక్క నంబర్స్ తీసేసుకుంటుంది. ఎవరైతే ఆ రూల్స్ వైలేషన్ దాటి ప్రవర్తిస్తారో వారి యొక్క వెహికల్స్ నంబర్ నోటి వారికి ఇమ్మీడియట్గా విత్ ఇన్ సెక్షన్ ఆఫ్ ఫ్యాక్ట్ ఆఫ్ సెక్షన్స్లో వాళ్ళకి మెసేజ్ వస్తుంది ఫైన్ విధించినట్టు. ఈ విధంగా ఉంది కాబట్టి ఎవరైతే వాహనదారులు ఉన్నారో వాళ్ళంతా జాగ్రత్త పడాలి. అదేవిధంగా పేరెంట్స్ మైనర్స్కి ఎటువంటి పరిస్థితుల్లో వెహికల్స్ ఇవ్వకూడదు. ఒక్కోసారి ఈ మైనర్స్ వెహికల్స్ డ్రైవ్ చేస్తూ వాళ్ళు ఏదైనా యాక్సిడెంట్ జరిపినట్లయితే ఆ పేరెంట్స్ దానికి సంబంధించిన వెహికల్ ఓనర్ కానీ లేదా ఆ వెహికల్ ఆ కుర్రవాని పేరెంట్స్ కానీ ఆ యాక్సిడెంట్ కేసులో వాళ్ళు కూడా ముద్దాయిలు అవుతారు. ఈ శిక్షలు కూడా కఠినంగా ఉంటాయి. దానితో పాటు ఎవరైతే మైనర్ డ్రైవింగ్ చేసి కేసులో ఇరుక్కుంటారో వారికి భవిష్యత్తులో ఉద్యోగాల్లో ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తాయి. కాబట్టి ఈ మైనర్స్ని ఎటువంటి పరిస్థితుల్లో పేరెంట్స్ని ఎలా చేయదని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నాము. ఇంకొకటి ఏంటంటే చాలామంది టౌన్స్లో రాత్రి 10 దాటిన తర్వాత ఏదో టీ వంకో లేదా టిఫిన్ వంకో చెప్పుకొని హాస్పిటల్ చెప్పుకొని రకరకాల కారణాలు చెప్పుకొని రీజన్ లేకుండా వాళ్ళు తిరుగుతూ ఉన్నారు. అట్లాంటిది కట్టడి చేస్తున్నాం. డ్రంక్ అండ్ డ్రైవ్స్ బాగా స్ట్రిక్ట్గా పెడుతున్నాం మేము. ఇంకా రాను ఇవన్నీ ఇంపోజ్ అనేది కఠినంగా ఉంటాయి.